మన పెద్దలు ఏది చెప్పినా సరే మన మంచికే చెప్తుంటారు. కానీ మనం స్వేచ్ఛ, స్వతంత్రత అని చెప్పేసి మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కటి కాపురం మంచి అబ్బాయిని ప్రేమించింది. అమ్మ నాన్నలకు చెప్పింది, నేను అబ్బాయిని ప్రేమించాను, నాకు ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి అన్నది. అలాగే అని చెప్పేసి అబ్బాయి పుట్టుపూర్వోత్తరాలన్నీ పరిశీలించిన తర్వాత అమ్మ నాన్న కూడా అబ్బాయికి నచ్చినట్టుగా పెళ్లి చేశారు. చక్కగా 3 పిల్లలు పుట్టుకొచ్చేశారు. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. ఇలా ఉంటుండగా బాధ్యతలన్నీ తన ఇంటి మీద వేసుకోవడం మొదలు పెట్టింది. నాకు అన్ని తెలుసు అని చెప్పడం, భర్త 1 రోజు 2 రోజులు పనికి వెళ్ళిపోయినా సరే ఇంట్లో గడవదు అని చెప్పకుండా అన్ని బరువులు బాధ్యతలు తన మీదే పెట్టేసుకోవడం, సొంతగా వ్యాపారం పెట్టడం అన్ని చేసింది. కొన్ని రోజులు వ్యాపారం కూడా బ్రహ్మాండంగా గడిచింది. ఇంతలో భార్యాభర్తలకి చిన్న చిన్న విభేదాలు రావడం మొదలయ్యాయి. విభేదాలు రావడమే తరువు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నువ్వెంతో గొప్పదానివి, నువ్వెంతదానివి, నువ్వు అంతదానివి, కానీ నీ భర్త ఏంటి అలా చేస్తున్నాడు, నీలాంటిదై దొరకాలంటే చాలా కష్టం అంటూ ఆవిడ పొగుడుతూ అతన్ని తిడుతూ చేసేటప్పటికి ఈవిడే ఎంతో గొప్పదాన్ని అంటూ గొప్పగా ఫీల్ అయిపోతూ ప్రపంచంలోనే నా అంత మనిషి లేదన్నట్టుగా ఫీల్ అయిపోతుంటగా ఇటువంటి సమయంలోనే జీవితంలోకి ఒక మనిషి ఎంటర్ అయ్యాడు. ఆమె జీవితంలోకి ఒక మనిషి ఎంటర్ అయ్యాడు. ఆమెను ఓదారుస్తూ ఆమె భర్తని తిడుతూ, నీ భర్త ఎందుకు పనికి రానివాడు, నువ్వు ఏది చేసినా సరే ఎంతో కష్టపడతావు, నీలాంటి మనిషి లేదు, నువ్వు సూపర్, నువ్వు తోపు, నువ్వు తురుము అంటూ చెప్పేసి ఎంతో ఇదిగా పొగిడేసరికి టక్కన బుట్టలో పడిపోయింది అక్క. అతను వెంటనే పడిపోగానే ఇంకేముంది, తెలిసిందే కదా, ఏనా సరే అవి బయట పడిపోవలసిందే. అలాగే బయటపడిపోయింది. అక్క విషయం కూడా బయటపడిపోయింది. ఇలా చేసేటప్పుడు భర్తకి అందరికీ తెలిసిపోయింది. భర్త వద్దని నచ్చజెప్పాడు, నువ్వేమి చెయ్యొద్దు, ఏ పనులు చెయ్యొద్దు, అన్ని నేనే చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏది చెయ్యొద్దు, నేను బాగానే చూసుకుంటానని చెప్పడం మొదలు పెట్టాడు. అయినా వినలేదు. తన దగ్గర ఉన్న డబ్బులు కూడా ఏ ఉంటే అవి ఆ ప్రేమించిన వాడికి అన్ని ఇస్తూనే వచ్చింది. వాడు దీనికి అవసరం ఉన్నప్పుడల్లా పొగుడుతూ ఉండడం, నువ్వు గొప్పదానివి, నీ అంతటి మనిషి లేదు అంటున్నప్పుడల్లా ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాడికి ఇవ్వడం మొదలుపెట్టింది. క్రమేపీ రాను రాను అప్పులు అవ్వడం మొదలుపెట్టింది. అయితే భర్త కూడా వద్దు, నువ్వు నాకు అతనితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, ఇక మీదట నేను బాగానే చూసుకుంటాను, మారుతానని అంటే భర్త దగ్గర కూడా వెళ్ళడం మానేసింది. అన్ని రకాలుగా భర్తకు దూరంగా ఉండడం మొదలుపెట్టింది. అవతల వాడికి దగ్గర అవ్వడం మొదలుపెట్టింది. అవతల వాడు తన ఇష్టపడిన మనిషి కొట్టినా పడేది, భర్త ఏదైనా మాట అంటే మాత్రం పడేది కాదు. భర్త ఈ కోపంలో తన దగ్గర రాకపోవడంతో, తను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఒక దెబ్బ కొట్టాడు. కొట్టగానే కోపం వచ్చేసి ఇదే వంక అదే వంక అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమించిన వాడి కోసం ఇల్లు తీసేసుకుంది. వాడికి ఒక బండి కొనేసింది, ఏసీ గీసి అన్ని రెడీ చేసేసింది. వాడు కూడా నీకోసం నేను ఇక పెళ్లి చేసుకోను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు బయటకు వచ్చేస్తే నేను మహారాణిలో చూసుకుంటాను, ముందు నువ్వు చూసుకోవడం మొదలుగానే నేను అన్నీ చూసుకుంటానని చెప్పడం మొదలుపెట్టాడు. పెట్టగానే నిజంగానే నాకు ప్రేమించిన వాడితో ఉండొచ్చు, ఈ కష్టాలు ఉండవు, ఈ బాధలు ఉండవు, నేను ఎంతో సంతోషంగా ఉంటాను, నాతో తను వచ్చేసాడంటే చాలా సంతోషంగా ఉంటానని చెప్పేసి వాడి భ్రమలో పడిపోయి పిల్లల్ని భర్తని అతను ఎంత నచ్చ చెప్పినా నేను బాగా చూసుకుంటానని ఎంత నచ్చ చెప్పినా సరే వినకుండా గడప దాటి వాడి కోసం వెళ్ళిపోయిన తర్వాత వాడి కోసం ఇల్లు తీసి బండి కొని అన్ని చేసి పెట్టేటప్పటికి కొన్ని రోజులు బాగానే గడిచింది. కొన్ని రోజులు బాగానే చూసుకున్నాడు. ఈవిడిచ్చే డబ్బులతోటి అన్నిటితోటి బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత రాను రాను వాడి గుణాలు బయట పెట్టాడు. నేను పెళ్లి కనుక్కోండి, ఇదొకటి ఎట్లా ఉండిపోతాను, నువ్వు పెళ్లి అయిపోయిన దానివి, నువ్వు ఆంటీవి, నీకు ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, నీ భర్త దగ్గర నుంచి నేను వదిలేసి నిన్ను రమ్మన్నానా, నేను నీ కోసమే కదా వచ్చాను అంటే మొదలుపెట్టింది. నేనేమైనా రమ్మన్నానా, నువ్వు కావాలని నా కోసం వచ్చావు, నేను ఎప్పుడు నీతోటే ఉండిపోతాను, నేను ఎప్పుడు చెప్పలేదు అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీటిలన్నిటికీ అప్పులు చేసి దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు అప్పులు పాలైపోయి ఎవరికి మొహాన్ని చూపించుకోలేక, పిల్లల దగ్గరికి వెళ్ళలేక, అలాగే కన్న తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళలేక, కట్టుకున్న భర్త దగ్గరికి కూడా వెళ్ళలేక, పూట గడవని పరిస్థితిలో కూడా దిక్కులేని రోజులు ఆకలితోటి రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టింది. అయినా సరే వాడి కోసం వాడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది. వాడు రాలేదు. తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబీకుల చేత మాటలు అనిపించాడు. చూసారా,
వాడి కోసం అని ఇల్లు ఆకలి అన్ని వదులుకొని వచ్చి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. అదేదో తన భర్త చెప్పినట్టుగా విని పిల్లలు చూసుకొని ఉండి తప్పు చేసిన అంగీకరిస్తున్న భర్త దొరకడం చాలా అదృష్టం. అలా కాకుండా వాడే నాకు లోకం అంటూ వాడి కోసం వదిలేసినందుకు దాన్ని వాడు వీధుల పాలు చేశాడు. ప్రతి ఆడపిల్ల కూడా ఇలాంటి మాయ మాటలకు పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లికి ముందు కూడా మాయ మాటలకు లొంగిపోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నాశనం అయ్యేది మనమే, మన పిల్లలు నాశనం అయిపోతారు. ఆ పిల్ల చేసిన పని వల్ల పిల్లల భవిష్యత్తు పోయింది, పిల్లలకి తల్లి లేకుండా పోయింది. మళ్ళీ ఇంటికి రాలేక చెయ్యలేక అప్పుల పాలైపోయి రోజు గడవక వీధుల్లోని చిన్న చిన్న బడ్డీల్లోని పనులు చేసుకుంటూ బ్రతుకుతుంది. జీవితం మనకు చాలా నేర్పుతుంది. ఆ నేర్చుకున్నది ఏంటనేది ఒక్కోసారి మనం తెలుసుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.